జరిగిన పొరపాటుకు పాఠశాల తరఫున క్షమాపణ చెప్పుకుంటున్నాం సార్. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన అలనాటి పూర్వ విద్యార్థులందరికీ పేరు పేరున ఈనాటి వార్షికోత్సవ శుభాభివందనములు, అలాగే తల్లిదండ్రులకు శుభాభివందనములు. ఈనాడు ఈ వార్షికోత్సవంలో తమ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఆనందం కలిగించే, పాల్గొనే, వీక్షించే విద్యార్థులందరికీ వార్షికోత్సవ అభినందనమాల. విద్యార్థులారా, ఈరోజు మీ రోజు, అంటే ఆజ్ కా షామ్ బచ్చోం కే నామ్. ఈనాటి అతిథులందరూ కూడా ఒకనాటి మా విద్యార్థులని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాం. ఇక ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల 1958వ సంవత్సరంలో ఇందిరానగర్ ప్రాంతంలో ఒక రేకుల షెడ్లో ప్రారంభమైనది. తదుపరి విజయనగర్ కాలనీ వాస్తవ్యులు నివాసితుల కృషి మేరకు ఈ ప్రాంతం పిల్లలందరికీ విద్యను అందించాలనే విశాల భావంతో 1964వ సంవత్సరంలో హౌసింగ్ బోర్డు వారిచ్చిన భవనంలో ప్రారంభింపబడినది. ఈ పాఠశాల 1958 నుంచి 2000 వరకు దాదాపు 42 సంవత్సరాలుగా ఈ పాఠశాల హౌసింగ్ బోర్డు ప్రస్తుతము మనము కార్యక్రమం నిర్వహించుకున్నటువంటి భవనంలో ఓకే డిడిఓ అధికారి కిందగా కొనసాగాయి. 2000 సంవత్సరంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలు వేరువేరుగా బైఫర్కేట్ కావింపబడినాయి. అలనాడు పనిచేసిన ఎంతో మంది ఉపాధ్యాయులను స్మరించుకోవాల్సిన అవసరం కలదు. ముఖ్యంగా ఈ పాఠశాలలో చదువుకున్న ఏ పూర్వ విద్యార్థితో మాట్లాడినా మాకు శ్రీ పాండురంగారావు సార్ గారు గణితం బాగా చెప్పేవారని గుర్తు చేసుకుంటారు. అంతగా ఆనాటి విద్యార్థుల హృదయాల్లో స్థానం సంపాదించిన ఆ ఉపాధ్యాయుడి ఫోటోను, ఇల్లును నేను 2011 జనాభా లెక్కల సందర్భంగా దర్శించడమైనది. ఆనాటి ఉపాధ్యాయగణం మాలాంటి ఉపాధ్యాయులకు ఆదర్శప్రాయులని తెలియజేయటంలో గర్వపడుతున్నాను. ఆనాడు తమ విద్యాబుద్ధులతో పెంచి పోషించిన మొక్కలు ఈనాడు మహావృక్షాలై ప్రభుత్వ ఉద్యోగస్తులై సమాజానికి తమ సేవలు ఎంతో మంది అందిస్తున్నారనడంలో మేము గర్విస్తున్నాం. ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలోనూ స్వంత సంస్థలు, వ్యాపారంను ప్రారంభించి తమతో పాటు మరి 10 మందికి ఉపాధి కల్పించేవారుగా మా పూర్వ విద్యార్థులు ఉన్నారని మేము గర్వపడుతున్నాం. వారిలో మచ్చుకు కొన్ని పురుగు ముక్కల పేర్లు చెప్తున్నాను. డాక్టర్ శ్రీ శివప్రసాద్ గారు ఇండియన్ రైల్వే సర్వీస్లో ఉండి ప్రభుత్వ రంగానికి ఎంతో సేవలు అందించారు. అదేవిధంగా శ్రీ సత్యప్రసాద్ ఒక డాక్టర్, శ్రీ సాయిబాబా గారు యుఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, శ్రీ రవిప్రకాష్ గారు సిఇఓ TV9. మన విద్యా రంగానికి సంబంధించి శ్రీ విశ్వేశ్వరరావు గారు ఈ పాఠశాల విద్యార్థి ఉపాధ్యాయుడే కాక డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేశారని చెప్పడంలో మేము గర్వపడుతున్నాం. అదేవిధంగా జీడిగుంట శ్రీధర్, టీవీ నటులు మరి ఎంతో మంది కలరు. రాజకీయ రంగంలో రాణిస్తున్న పూర్వ విద్యార్థులు కలరని సంతోషిస్తున్నాం. ఇక విజయనగర్ కాలనీ పాఠశాల అభివృద్ధిలో ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు, సంఘ సేవకులు, కాలనీ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఇక్కడే మన ఎదురుగుండా ఉన్నారు శ్రీ అచ్యుతరావు గారు. ఒక్కసారి వారికి గట్టిగా చప్పట్లు కొట్టాలని మేము ప్రార్థిస్తున్నాను. శ్రీ అచ్యుతరావు గారి తోడ్పాటు కృషి మరవలేనటువంటిది. ముఖ్యంగా హౌసింగ్ బోర్డ్ బిల్డింగ్ పరిరక్షణ, మన ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ 4 అంతస్తుల స్కూల్ భవనానికి వారి కృషి మరవలేనటువంటిది. విజయనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాల 5 అక్టోబర్ 2009 నాడు ఉన్నత పాఠశాల ప్రాంగణంలోకి మార్చబడింది. ఇది ఆనాడు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసినటువంటి విక్టోరియా దేవకుమారి లిఖితపూర్వ ఆదేశాల మేరకు ఈ ప్రాంగణంలోకి మార్చబడింది.
ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మాకు ఇవ్వబడినటువంటి గదుల్లో కరెంటు లేక పిల్లలు అంధకారంలోనే తమ చదువులు కొనసాగిస్తున్న తరుణంలో శ్రీమతి రేవతి గారు SBI బ్యాంక్ ఉద్యోగిని వారి సొంత డబ్బుతో తమ సొంత ఇంటికి కొత్తగా ఎలాగైతే ఎలక్ట్రిఫికేషన్ చేస్తారో మరీ దగ్గరుండి విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సౌకర్యం కల్పించడంలో ప్రస్తుత HM సత్యవల్లి గారి కృషి మరవలేనటువంటిది. ఈ సందర్భంలో వారికి ఒక చిన్న కవితను వినిపిస్తారు. ఎవరన్నారు అల్లంత దూరాన నక్షత్రం వెలుతురివ్వదని, మేమంటున్నాము దూరానున్న రేవతి నక్షత్రం మా పిల్లలకి వెలుతురిచ్చిందని తెలియజేస్తున్నాం. మా పాఠశాల పూర్వ విద్యార్థి శ్రీ సాయిబాబా గారు ప్రస్తుతం USA నివాసితులు. 15 ఆగస్టు 2010 నాడు మా విద్యార్థులకు అమూల్యమైనటువంటి గ్రంథాలయ పుస్తకాలు అందజేశారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ పాఠశాల ప్రాంగణంలో తరగతి గదులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో కేవలం 5 గదుల్లో 5 వరండాల్లో 12 సెక్షన్లు నడపబడుతున్న మా ఇబ్బందులను చూసి గ్రహించి అదనంగా మళ్ళీ ఒక గది వరండాను కేటాయించినటువంటి గోల్కొండ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీ సోమిరెడ్డి వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మా ప్రాథమిక పాఠశాల విద్యార్థులందరికీ కూడా 15 ఆగస్టు 26 జనవరి నాడు రిఫ్రెష్మెంట్ అందిస్తున్నటువంటి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీ ప్రభాకర్ గారికి ధన్యవాదములు. మన ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మండల స్థాయి క్రీడలు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని బహుమతులు గెలుచుకొని పాఠశాలకు పేరు తెచ్చారని చెప్పుటలో మా ఉపాధ్యాయ బృందం సంతోషపడుతున్నాం. ఈ వార్షికోత్సవ సందర్భంగా మా జిల్లా శాఖాధికారి గారికి సుందర్రావు గారికి ప్రధానమైన విన్నపం ఏమిటంటే పాఠశాలకు రేషనైజేషన్లో మా ప్రాథమిక పాఠశాలకు 1:30లో ఉపాధ్యాయులను కేటాయించగలరని మరీ విన్నవించుకుంటున్నాం సార్. మా ఉపాధ్యాయ బృందం విధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ మా ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వచ్చి ఎప్పటికప్పుడు మా సమస్య పరిష్కార దిశగా పయనిస్తూ ప్రస్తుతం లెప్ ఆధారితంగా 45 రోజుల కార్యక్రమంలో అటైన్మెంట్ బేసిక్ కాంపిటెన్సీస్లో మేము సంపూర్ణమైన కృషితో విద్యార్థులకు మంచి పునాది అనగా వారికి తెలుగులో చదవడం రాయడం గణితంలో చతుర్విధ ప్రక్రియలు నేర్పడానికి మా శాయశక్తుల మా ఉపాధ్యాయ బృందం పనిచేస్తామని తల్లిదండ్రులకు మేము సంపూర్ణమైనటువంటి హామీ ఇస్తున్నాం. మేము పెంచి పోషించిన ఈ మొక్కల్ని ఉన్నత పాఠశాల వారు ఆ మొక్కల్ని మరింత మెరుగులు దిద్దుతూ వారు విద్యార్థి దశలో మొదటి మెట్టైనటువంటి SSC ఉత్తీర్ణులు అయ్యేటట్టుగా కృషి చేయగలరని ఆశిస్తున్నాం. ఉన్నత పాఠశాల యాజమాన్యమును మేము ఈ సందర్భంగా మాకు ఎల్లప్పుడూ వారు సహాయ సహకారములు అందించాలని కోరుచున్నాం. ఈ విజయనగర పాఠశాలకు పూర్వవైభవం తీసుకురావడానికి మా యావత్తు ఉపాధ్యాయ బృందం కృషి చేయగలనని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈనాడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై హింద్.